హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలో లిస్ట్‌లో ఉన్న సినిమా ఏంటంటే 'రావ్ బహదూర్' అనమాట. అంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి కూడా చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ వచ్చింది. అసలు ఈ కంటెంట్ ఏంటి? ఎలా ఉండబోతుంది? అసలు వీళ్ళు ఎంచుకున్న జోనర్ పేరు వినడమే ఫస్ట్ టైమ్ అండి. సుకుమార్ కూడా ఇప్పటివరకు ఇండియన్ సినిమాలోనే ఇలాంటి సినిమా రాలేదని చెప్పి ఆయన సర్టిఫికేట్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సినిమా పై ఉన్న బజ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడ్డాయన్నమాట. సో మరి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఎలా ఉందని చూసుకుంటే గనక వాళ్ళు చెప్పిన దాంట్లో కొంతవరకు నిజం ఉంది. మహేష్ బాబు గారు చెప్పినా లేకపోతే సుకుమార్ చెప్పినా కూడా ఏంటంటే కరెక్ట్‌గా చెప్పాలంటే ఇది ఒక ఒరిజినల్ ఫిల్మ్. ఇప్పటివరకు ఇలాంటి థాట్ గాని, ఇలాంటి అటెంప్ట్ గాని ఎవరు చేయలేదు. దాని వరకు మాత్రం 100% న్యాయం చేసి 100% ఉన్నది ఉన్నట్టుగానే చెప్పారు. బట్ ఇక్కడ కాకపోతే ఏంటంటే ఒక ఆర్టిస్ట్ గాని, లేదంటే ఒక టెక్నీషియన్ సినిమాని చూసిన విధానానికి, ఒక ఆడియన్స్ సినిమా చూసే విధానానికి చిన్న డిఫరెన్స్ అయితే ఎప్పుడూ కూడా ఉంటదనమాట యాక్చువల్‌గా. సో, ఇవి ఎవరు ఎంత కష్టపడ్డారు, ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక టెక్నీషియన్ కింద ఉన్నప్పుడు ఏంటంటే ఆ ఫీల్డ్ గురించి తెలుసు కాబట్టి ఎవరెంత కష్టపడ్డారు, ఇలాంటివన్నీ కూడా కన్సిడర్ చేస్తూ చూస్తాం అది. ఎంత వద్దనుకున్నా కూడా. సగటు ఆడియన్‌కి ఏంటంటే వచ్చాము, మాకేం చూపించారు, మేము ఎంతవరకు ఎంజాయ్ చేసాం ఇలాంటిదే ఉంటదనమాట. సో, ఈ సినిమా విషయంలో కూడా అంతే. చూపించాం వరల్డ్ కొత్తది 100%, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మహా చెప్పినట్టుగానే దీనికి చాలా కష్టపడ్డారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సత్యదేవ్ లాంటి యాక్టర్, మహా లాంటి ఒక డైరెక్టర్ ఒక 5, 5.5 ఏళ్ళు తన ప్రైమ్ టైమ్‌ని ఉపయోగించి కేటాయించి ఈ సినిమా తీస్తే, సత్యదేవ్ లాంటి యాక్టర్ మహా విజన్ నమ్మి 100% విజన్ నమ్మి మాత్రమే చేయాలి ఈ సినిమా. అంటే స్క్రీన్ పైన అంటే మన పేపర్ మీద ఇలా ఉంది కదా! ఇది వర్కౌట్ అది ఇలాంటి డౌట్‌లు పెట్టుకుంటే ఇలాంటి సినిమా చేయలేమనమాట. సో, ఆ విషయంలో సత్యదేవ్‌ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసి తీరాలి. ఇలాంటి స్క్రిప్ట్ ఒప్పుకొని చేసినందుకనమాట. సో, ఇక నెక్స్ట్ ధైర్యం చేసి ముందుకొచ్చి పెట్టిన ప్రొడ్యూసర్స్ వాళ్ళలో ఏంటంటే జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్. మహేష్ బాబు చెప్తూ ట్రైలర్‌లో ఒక మాట అన్నారు. జీఎంబీ ప్రౌడ్‌లీ ప్రెజెంట్స్ అని. సో, అలాంటి ఒక సెటప్ నిజంగా ఈ సినిమాకైతే సెట్ అయింది. సెటప్ బావుంది. వరల్డ్ కొత్తగా ఉంది. వాళ్ళనుకున్న జోనర్ పరిచయం చేయాలనుకున్నారు కాబట్టి ఎప్పుడూ రొటీన్‌గా అంటే రొటీన్ సినిమాలు తగ్గినియి బాగా. బట్ తెలుగు ప్రేక్షకులు ఈ మధ్యన అన్ని రకాల సినిమాలను ఆదరిస్తున్నారు కాబట్టి వాళ్ళు దీన్ని కూడా ఆదరిస్తారన్న థాట్‌లో ఒక కొత్త ప్రయత్నం అయితే చేశారు. దీని వరకైతే 100% టీమ్ ఏదైతే చెప్పిందో అదే ఉంది సినిమాలో. అసలు విషయం ఎక్కడ వస్తుందంటే స్క్రీన్ ప్లేతో అనమాట. ఉన్న పాయింట్‌నే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే పాయింట్ మీద నడుస్తా ఉంటది. బట్ కానీ దానికి ఓపెన్ చేసిన మల్టీ లేయర్స్ ఎలా ఉంటాయంటే అటు తిప్పి, ఇటు తిప్పి చేసినట్టు ఉంటాయి. కొన్ని కొన్ని అసలు మధ్యలో కొన్ని సీన్స్ అయితే గనక ఇది ఎందుకు పెట్టారా? ఇది ఎలా పెట్టారా? ఇది అవసరమా? ఇలా వస్తదనమాట. ఇలాంటి సీన్స్ ఫస్ట్ హాఫ్‌లో ఏంటంటే చాలా రిపిటీటివ్‌గా ఉన్నాయన్నమాట. అంటే బేసిక్‌గా ఒక ఫైట్ అంటే దాంట్లో కనీసం ఒక 400 నుంచి ఒక 500 కట్స్ అంత ఫాస్ట్ పేస్‌లో నడుస్తున్న దీంట్లో తీసుకొచ్చి ఒక కెమెరా ఇలా వెళ్ళడం, లేతే ఇలా పాన్ అవ్వడం, లేతే ఇలా జూమ్ చేయడం, లేతే ఇలాంటివేంటంటే కొంచెం నిజంగా లేదు సీన్‌లో గనక అంత ఎఫిషియన్సీ ఉండి, సీన్ నిజంగా ఏదో మనకి క్యాటర్ చేస్తుంది, ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తుంది, అరెస్టింగ్‌గా ఉంటే గనక ఏదైనా చూస్తాం అనమాట. సో, అలా లేకుండా, ఇలా లేకుండా ఉండేసరికి ఏమవుద్దంటే కొంచెం ఇబ్బందికరమైన ఇదే వస్తదనమాట. సో, సత్యదేవ్ తన నట విశ్వరూపం చూపించేసిన తను అనుకున్న వరల్డ్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా చాలా హానెస్ట్‌గా ప్రెజెంట్ చేసినా కూడా, ఇలాంటి హర్డిల్స్ అనేవి అడుగడుగున కనిపిస్తూనే వచ్చినాయనమాట. సో, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనమాట. సో, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ వరకు కథ ఒక్క లేయర్‌లోనే నడుస్తూ ఉంటది. ఒకే పాయింట్ మీద తిరుగుతా ఉంటది. బట్ సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి అసలు విషయం తెలుస్తదనమాట. వాడు ఎందుకు ఇంత ఇదిగా ఉన్నాడు? వాడు ఏం కావాలనుకుంటున్నాడు? వాడి గోల్ ఏంటి? వాడి మోటో ఏంటి? అని చెప్పి. సో, దానితోటి ఏంటంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఓపెన్ చేయడం గానీ, లేతే ఫస్ట్ నుంచి కూడా మనకి కొన్ని క్వెషన్స్ ఉండిపోతాయన్నమాట. స్పాయిలర్ కాదు గానీ బట్ చెప్తాను చిన్నది. అంటే హీరో, హీరోయిన్ కలుస్తారు. పెళ్లి చేసుకుంటావా అని అడిగిన తర్వాత కుదరదు. బట్ తీరా చూస్తే మళ్ళీ ఆమెనే పెళ్లి చేసుకొని ఆమెతోనే ఒక ఇద్దరు సన్స్ ఉంటారనమాట. సో, ఎలా ఒప్పుకుంది ఈ అమ్మాయి? ఇలాంటివన్నీ కూడా దాచి చివరి వరకు కూడా సెకండ్ హాఫ్‌లో లేయర్స్ కింద ఫస్ట్ హాఫ్‌లో ఉన్న క్వెషన్స్ అన్నిటిని ఓపెన్ చేసుకుంటూ వచ్చారు. సో, దీనితోటేమైందంటే మొత్తం బరువులో అంటే ఈ చెప్పాలనుకున్న పాయింటు, దానికి తగ్గ సరంజామా, సెటప్ అంతా సెకండ్ హాఫ్‌లో ఉండడంతో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏంటంటే కొన్ని చోట్ల చాలా సాగదీసి అబ్బా! ఎప్పుడవుతదా ఫస్ట్ హాఫ్ అన్న ఫీలింగ్ కూడా కలిగించిందని చెప్పుకోవాలి. ఒరిజినల్‌గా చెప్పుకోవాలంటే. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మాత్రం నిజంగా అంటే అతను ఏదైతే అనుకున్నాడో అయన్నీ ఓపెన్ చేసుకుంటా వచ్చాడనమాట. లాస్ట్ 25 మినిట్స్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్. 'రావ్ బహదూర్‌ని' మనం అప్పటి వరకు కొంచెం విసిగించినా, లేదంటే కొన్ని చోట్ల నవ్వించినా, కొన్ని చోట్ల అవునా అనుకునేలా చేసినా, కొన్ని చోట్ల ఇది నిజంగానా అనుకునేటట్టు చేసినా, కొన్ని చోట్ల ఛీ అనుకున్నట్టు చేసినా, ఏం చేసినా కూడా బట్ అతనితో మనం ట్రావెల్ చేసి ఆ ఫీల్ అయిన ఎమోషన్స్ అన్నిట్లికి కూడా ఒక పే ఆఫ్ అనేది లాస్ట్ 20 మినిట్స్‌లో ఇచ్చారు. అయితే ఆ లాస్ట్ 20 మినిట్స్‌లో వావ్ ఫ్యాక్టర్ అనేదాన్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయినా కూడా, అక్కడ ఎమోషనల్ డెప్త్ అనేది మాత్రం ఇప్పటివరకు పడిన నరకయాతన లేదంటే ఒక అనుమానం ఏదైతే ఉందో దాన్ని ముగించిన విధానం ఏంటంటే కామెడీ వేలోకి తీసుకెళ్దామని అక్కడి నుంచి డ్రైవ్ మార్చడం జరిగిందనమాట. సో, దాంతోటి ఏంటంటే అనుకున్న ఎమోషను కనెక్ట్ అవ్వలేదు.
కామెడీ అప్పటి వరకు చూడండి కామెడీ ఎలిమెంట్ కొత్తగా వచ్చేసరికి ఇది కొంచెం ఫ్రెష్‌గా అనిపించిందనమాట ఆడియన్స్‌కి. సో, ఇలాంటి ఒక అంటే డోలాయమానం అంటాం గదా! అది బావుందా? బాలేదా? అని చెప్పలేని అలాంటి ఒక స్థితిలోకి ఎళ్ళిపోయిందనమాట సినిమా. బట్ ఫస్ట్ నుంచి కూడా ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేసి అంటే ప్లస్ ఇంకోటేంటంటే ఇలాంటి సినిమాలు ఒక 2 గంటలు అంటే కొంచెం ప్రయోగాత్మకంగా ఉన్నప్పుడు ఏంటంటే ఒక 2 గంటల్లో చెప్పగలిగితే ఏంటంటే ఇంకొంచెం ఫాస్ట్ పేస్డ్‌గా ఉంటే ఇది ఉంటది. బట్ మహా ఏంటంటే ఇప్పుడు తను ఇంటర్వ్యూల్లో గాని లేతే ఏదైనా ఒక క్వెషన్ అడిగినప్పుడు ఎంతైతే మొత్తం మనసులో ఏముందో మొత్తం ఎలా చెప్పాలని ఫీల్ అవుతాడో సినిమాలో కూడా అదే చేసాడనమాట. మొత్తం తను ఎలా అయితే చెప్పాలనుకున్నాడో దాన్ని అంత తాపీగా, తీరిగ్గా, ఆరామంగా చెప్పినట్టు అనిపించిందనమాట. సో, అంత కాకుండా కొంచెం ఫాస్ట్ పేస్డ్‌గా నడిచుంటే గనక ఆ సినిమా కొన్ని కొన్ని సీన్స్ బావున్నాయి. బట్ కాకపోతే ఏంటంటే నిజానికి అంత అవసరమా అంటే అవసరం లేదనమాట. కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట. అలాంటి సీన్స్ అన్ని ట్రిమ్ చేసుకుంటూ 'రావ్ బహదూర్' క్యారెక్టర్‌నే ఇప్పుడు 'సత్యదేవ్' ఏదైతే చూపించాడో దాని మీద ఇంకొంచెం ప్లే చేసుంటే గనక బెటర్‌గా ఉండేదని అనిపించింది. సెకండ్ హాఫ్‌లో ఎమోషన్స్ గనక పట్టుంటే కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి. బట్ అవేంటంటే వచ్చి వెళ్ళిపోతున్న ఉంటాయి గానీ బట్ ఇంపాక్ట్ అనేది అక్కడ సరిగ్గా కనిపించలేదనమాట. బట్ ఈ సినిమా విషయానికొచ్చేసరికి కొన్ని కొన్ని డైలాగ్స్ మాత్రం నిజంగా లైఫ్ అంటే ఇదే కదా! లైఫ్ అంటే ఇలాగే ఉంటది గదా! లైఫ్ అంటే మనం ఏం మిస్ అవుతున్నాము, డైలీ లైఫ్‌లో మనం ఎలా ఉంటున్నాం అనేది కొన్ని కొన్ని సీన్స్‌లో చెప్పిన విధానం అయితే చాలా బావుంది. ఇక సత్యదేవ్ ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగానే సత్యదేవ్ తప్ప ఈ సినిమాని ఇంకెవరో చేయలేరు అనేది 100% చెప్పేయొచ్చనమాట. సో, మహేష్ బాబు గారు చెప్పినట్టు సత్యదేవ్ అని ఏదైతే ఆయన అంత యాక్టర్‌ని కాంప్లిమెంట్ చేయాలంటే అతను ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటేనే అలాంటి మాటలు మనకి గుండెల్లోంచి వస్తాయనమాట. సో, అలాంటి పర్ఫార్మెన్స్ సత్యదేవ్ దగ్గర నుంచి ఆబ్వియస్‌గా ఉంది. సో, దాంట్లో ఎలాంటి ఇది లేదు. సో, 'దీపా థామస్' కూడా తనకి ఉన్న స్క్రీన్ ప్రెజెన్స్ వరకు కూడా చాలా బాగా చేసింది. అట్ ద సేమ్ టైమ్ ఒక డాక్టర్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్స్ అయితే గనక అంటే వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం కదా! ఒక 100 క్యారెక్టర్‌ని పెట్టేసి ఆడియన్స్‌ని అయితే కన్‌ఫ్యూజ్ చేయలేదు. క్యారెక్టర్స్ లిమిటెడ్‌గా పెట్టుకున్నారు. పెట్టిన ప్రతి క్యారెక్టర్‌కి ఏదో ఒక పర్పస్ ఉంది. ఎవ్రీథింగ్ ఉందనమాట. సో, అది. ఇంకా డైరెక్టర్ విషయానికొచ్చేసరికి ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే అతను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా అంటే ఒక లీజర్‌గా నేను ఇది చెప్పాలనుకుంటున్నాను, ఇది చూపించాలనుకుంటున్నాను. అన్ని రకాలు టచ్ చేయాలన్న ఒక తాపత్రయం అయితే కనపడింది. సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారా? లేకపోతే అది తీసుకున్నారంటే అలాంటివి పెద్దగా దీంట్లో అంటే అలాంటి విషయాలు చాలా పకడ్బందీగా ఉంటాడు కాబట్టి, ఇది ఎలా జరుగుద్ది? ఇది నిజంగా జరుగుద్దా? అలాంటివి లేకుండా మనల్ని కూడా బిలీవబుల్‌గా ఏం చేసినా కూడా వాళ్ళు కొంచెం ఫిక్షన్ కాబట్టి ఏం చేసినా కూడా వితిన్ ద లైన్స్‌లోనే చేసుకున్నారు. సో, అలాంటి ఇదైతే ఉండదు. బట్ అట్ ద సేమ్ టైమ్ మ్యూజిక్ కూడా నిజంగా అంటే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి ఆ రేంజ్ అవుట్‌పుట్ రాబట్టుకోవడం అనేది డైరెక్టర్ క్రెడిట్ అని చెప్పొచ్చనమాట. సో, అట్ ద సేమ్ టైమ్ ఆ సాంగ్స్ కూడా చాలా సోల్‌ఫుల్‌గా అనిపించినియి. సినిమాటోగ్రఫీ బావుంది. బట్ కాకపోతే ఇందాక నేను చెప్పాను కదా! సో, అంటే కట్ చెప్పకుండా ఎక్కువ దూరం ఉన్న షాట్స్ గాని, లేకపోతే ఇలాంటి షాట్స్ గాని ఇవి ఎక్కువుంటాయనమాట. ఒకసారి డాక్టర్ ఇంట్లోకొచ్చిన తర్వాత కింద కట్ చేస్తే పైన ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ ఫ్లోర్‌లో ఉన్న షాట్స్ మనం చూస్తున్న ఈ దాంట్లో ఒక జర్నీలో మధ్యలో పని మనిషితో ఒక కొన్ని కైండ్ ఆఫ్ కన్వర్జేషన్స్ ఇలాంటివేంటంటే సీన్స్ బాగున్నట్టు అనిపిస్తది. బట్ కాకపోతే ఏంటంటే అది తెలియకుండానే మన మైండ్ మీద ఎక్కడో ఒక ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తదనమాట. వాళ్ళు అనుకున్నవన్నీ కూడా సెకండ్ హాఫ్‌లో చెప్పాలనుకున్నారు కాబట్టి సో, ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపిస్తది. బట్ సెకండ్ హాఫ్‌కొచ్చిన తర్వాత కొంచెం క్లారిటీలు వస్తాయి. బట్ ఫైనల్‌గా ఏంటంటే వాళ్ళనుకున్న జోనర్‌కి వాళ్ళనుకున్న న్యాయం అయితే చేశారని అనిపించింది. సో, ఆడియన్స్ పరంగా చూసుకుంటే ఏంటంటే మీరు మాకు ఏదైనా చెప్పండి. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేశారా లేదా? మమ్మల్ని ఎంగేజ్ చేశారా లేదా? ఎడ్యుకేటింగ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అయితే గనక మమ్మల్ని ఎడ్యుకేట్ చేశారా లేదా? ఇవే చూస్తారు కాబట్టి సో, ఖచ్చితంగా మరి దీన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది మనం ఇప్పుడే చెప్పలేము. బట్ ఓవరాల్‌గా చూసుకుంటే గనక మహేష్ బాబు రివ్యూ చెప్పినా, సుకుమార్ రివ్యూ చెప్పినా వాళ్ళ రివ్యూల్లో ఉన్న హానెస్టీ అనేది ఈ సినిమాలో కొంతవరకు 100% రిఫ్లెక్ట్ అయింది. బట్ కొంతవరకు ఎంతవరకు ఆడియన్స్ రిసీవ్ చేసుకొని టార్గెట్ చేసిన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, ఈ సినిమాకి ఎలాంటి అప్రిషియేషన్ వస్తదనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 'రావ్ బహదూర్'.